పరిశుద్ధ త్రిత్వము తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగములో ప్రవక్త అయిన యెర్మీయా వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం వరకు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. పరిశుద్ధ త్రిత్వము తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి 19వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడునూ ఆయనను చూడలేదు, ఎవ్వడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును
సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించునని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరమును అలాగునే ఉండి నిఖే విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులముగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి
తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. త్రిత్వంలోని మొదటి వారము. పోయిన వారం మనం పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆదివారం చేసుకున్నాము. ఈ దినం త్రిత్వంలోని మొదటి ఆదివారం కొరకు ఆరాధనకి ఆశీర్వాదాలకు మీ అందరికీ ఆహ్వానం చెబుతూ, ఈ దినం ప్రభు వారి సందేశం, ప్రభు మాట్లాడేది ఏమంటే, ప్రభు రెండు జాబితాల మనుషులలో ఆయన ఆనందిస్తే దేవుడిని మన గ్రంథ సాక్ష్యం ఇస్తుంది. ఏమంటే, మొట్టమొదటిగా ఆయన కృప కొరకు ఎదురు చూసేవారి ఎడల ఒకటి, రెండవది ఆయన కృపగల తండ్రి అని నీతి న్యాయాలను ఎగ్జిక్యూట్ చేయగలిగిన ఆయన, వాటిని జరిగించగలిగిన వాడు ఆయనే అనే ఎరుక కలిగి ఆయన గురించి తెలుసుకునే వారి ఎడల ఆయన మిక్కిలిగా ఆనందిస్తాడు. హీ ఈజ్ సచ్ ఎ గాడ్. అంతేగాని మానవ అచీవ్మెంట్స్, మనుషుడు సాధించిన విజయాలు, గొప్ప గొప్ప పనులు, ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, వీటి చూసుకుని మురిసిపడే ప్రపంచం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన అంతిమ ఔన్నత్యం దానికి కారణం. గనక ఈ దిన వాక్య ఆధారం ప్రకారంగా మనందరికీ తెలిసిన ఒక ఓల్డ్ ట్యూన్లో ఆత్మదేవుని ఆవేశం మేరకి ఈ విధంగా ఈ 3 పాఠ్య భాగాలు ఇందులో ఇమర్చడం జరిగింది. ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని మనము గానం చేయాలి, ధ్యానం చేయాలి. అంటే పాటలోనూ వినాలి, ఆయన మాటలోనూ వినాలి. అలా వినడానికి ఈనాటి ఈ వాక్య ధ్యాన సారాంశాన్ని ఈ ట్యూన్లో ఇమర్చడం జరిగింది. ఇది వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ పాటని మీ ముందు ఉంచుతున్నాను. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు, వంచనలమయమే మానవ చరిత, విరమించుమికను వెతలొందక వినగోరవా. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు, నీతి న్యాయాలను జరిగించుట కృప చూపే
వని ఎరుగుట, నీతి న్యాయాలను జరిగించుట, కృప చూపే యెహోవాని ఎరుగుట. జ్ఞానులు శూరులు సంపన్నులు అతిశయించుటయే ఆనందము, దేవానందము. జ్ఞానులు శూరులు సంపన్నులు అతిశయించుటయే ఆనందము, దైవానందము. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. ధనవంతుల గుటకు కోరికను కలిగియుండుటయే స్వనాశనమేగా. ధనవంతుల గుటకు కోరికను కలిగుండుటే స్వనాశనమేగా. శోధనలు ఉరులు నష్టాలలో పడి పొడుచుకుందురు, తమకు తామే తెలివొందుమా. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. విస్తారమైన కలిమే మాత్రం కాదుగా మూలము జీవానికి. విస్తారమైన కలిమే మాత్రం కాదుగా మూలము జీవానికి. ఎడమీయక ఏ లోభానికి విభుడేషు ఉక్తితో విజ్ఞానివై వర్ధిల్లుమా. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. ఆజ్ఞాపించుము సంపన్నులన్, దేవునిలో నమ్మిక యుంచుటకు. ఆజ్ఞాపించుము సంపన్నులన్, దేవునిలో నమ్మిక యుంచుటకు. అనింద్యము ఔదార్యము సత్క్రియల ధనము కలిగుండగా అభ్యాసించ. అనింద్యము ఔదార్యము సత్క్రియల ధనము కలిగుండగా అభ్యాసించ. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. శ్రీమంతుడు సర్వాధిపతి, రాజాధిరాజు ప్రభువుల ప్రభువు. శ్రీమంతుడు సర్వాధిపతి, రాజాధిరాజు ప్రభువుల ప్రభువు. సమీపింపని తేజస్సులో వసించుచున్న అమరుండని సంతోషించుమా. సమీపింపని తేజస్సులో వసించుచున్న
అమరుండని సంతోషించుమా, వేరెవరు లేరు యేసుగాక. పోరాడుము మంచి పోరాటమున్, నిత్యజీవాన్ని పొందుటకు. పోరాడుము మంచి పోరాటమున్, నిత్యజీవాన్ని పొందుటకు. ప్రయాసపడి సంపాదించుము, నీతి భక్తి విశ్వాస ప్రేమోర్పు సాత్వికము. ప్రయాసపడి సంపాదించుము, నీతి భక్తి విశ్వాస ప్రేమోర్పు సాత్వికము. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. వంచనలమయమే మానవ చరిత, విరమించుమికను వెతలొందక వినగోరవ. వేరెవరు లేరు యేసుగాక, అతిశయించుటకు ఉర్వియందు. ప్రైజ్ గాడ్. Jesus must be the center of our life. He must be the only reason to boast us, to glorify ourselves. Our glory lies in Jesus. This is the message of today's scriptures. May God bless you. ప్రభునందు ప్రియులారా, వాక్య భాగాలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దిన వాక్య భాగాలు యిర్మీయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే పత్రిక వాక్య భాగం కూడా ఒక మాట విందాము. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అలాగే సువార్త వాక్య భాగం కూడా మరొక మాట. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాల్లో మన నిమిత్తమే మనందరికీ దీవించి మన అందరికీ వడ్డించును గాక. ఆమెన్. వాక్య భాగాల కొరకు ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మా కొరకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను మా రక్షణ ప్రణాళిక నిమిత్తమే తమరు విభజింపబడి మీ ఏకత్వమును మాకు సూచిస్తూ త్రిత్వకాలం ముందు మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ పరిశుద్ధ సంకల్పం బట్టి స్తోత్రాలు. దీని యొక్క మర్మము ఈ దినాన్ని మేము గ్రహించుటకును, ఈ దినం మీరు మాకు ప్రత్యేకించి ఇవ్వబోతున్న మీ వాక్య భాగాలు బట్టి మేము ముందుగా మీ పాదాలకు మా స్తుతి వందనాలు అర్పించుకుంటూ, ఈ దినం మాకు పరమోపాధ్యాయుడు మమ్మను దీవించుమని, మా శరీర ప్రాణాత్మలైన మానవ త్రిత్వం మీ పరిశుద్ధ త్రిత్వాన్ని పరిపూర్ణంగా మహిమపరచులాగున
పరిశుద్ధాత్ముడా మమ్మను మీ యాజమాన్యమందు మీ పర్యవేక్షణలో మమ్మను వాడుకొని మహిమ పొందమని సార్వత్రిక సంఘాన్ని, ఈ మా స్థానిక సంఘాన్ని, సంఘ ఆరాధనలను మీ చేతికి అప్పగిచెప్పుకుంటూ సమస్త ఆధిపత్యము మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధనామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినం వాక్య భాగాల్లో మనం చదువుకున్నాం. ప్రవక్త అయిన ఇర్మియా గారు ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. తిమోతి అనే యువ పాదరి గారికి ఒక వృద్ధాపోస్తలుడైన పౌలు గారు ద్వారా దేవుడు మాట్లాడాడు. అతడు ఎలాగ తను పాస్టరల్ సర్వీస్ చేయాలో, రాబో కాలము గురించిన ఆ పరిచయాన్ని ముందుగా దేవుడు ఎలాగ తనని హెచ్చరించాలో ఆ విధముగా పరిశుద్ధుడైన అపోస్తలుని పౌలు గారిని ఈ విధంగా వాడుకున్నాడు. ఇక సువార్త భాగంలో యేసు స్వామి సశరీరుడు ఉన్న దినాల్లో తానే స్వయముగా ఒక ఈవెంట్లో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతకీ ఏమంటే, లోకంలో సక్సెస్ఫుల్ అనిపించుకోవాలనుకుంటే లోకము అతిశయించదగిన మూడు అంశములు ఉన్నవి. ఏమంటే మానవ జ్ఞానము, మానవ శూరత్వము, మానవ ఐశ్వర్యము, హ్యూమన్ విజ్డమ్ అండ్ హ్యూమన్ పవర్ అండ్ హ్యూమన్ వెల్త్, WPC, విజ్డమ్, పవర్ అండ్ వెల్త్. వీటిల్లో ఎవరో ఆధిక్యత కలిగి ఉంటారో వారు ప్రపంచాన్ని శాసిస్తారు. వారు తమ జీవితాల్లో విజయవంతులుగా వారు ఎన్నిక కాబడతారు ఈ లోకుల చేత. కానీ వాక్యం అలా చెప్పట్లే. ఏం చెప్పిందంటే, భూమి మీద నీతి న్యాయములను జరిగించుచు కృపచూపువాడు యెహోవాయ అని ఎరిగి అట్లు తెలుసుకునేవారి యందు ఆనందిస్తాడని చెప్పాడు దేవుడు. ఈ ఆనందము మనిషికి పరమానందమే మిగలాలనేది దేవుని కాంక్ష. సరే, వాక్యంలోకి వెళ్ళే ముందుగా అబౌట్ అవర్ సీజన్, ద చర్చ్ సీజన్, ద చర్చ్ ఇయర్, సంఘ సంవత్సరంలో మనము ఇప్పుడు ఏ కాలానికి వచ్చామనేది మనం ఆలోచన చేస్తే మనము సరిగ్గా త్రిత్వ కాలంలో మనం ప్రవేశించాము. లాస్ట్ వీకే మనము దాని గురించి విన్నాము. త్రిత్వ పండుగ. త్రిత్వము ఈ విధమైన సిస్టమాటిక్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్, ఆయన పర్సనాలిటీ అండ్ ఆయన ప్రోగ్రామ్ని తెలుసుకునేంత అవసరం మనకి. ఏమంటే, మానవ రక్షణార్థమై దేవత్వము యొక్క విభజనైన వాని ఏకత్వము రెండూ కూడా మనము ఈవేళ జ్ఞాపకం చేసుకోవాలి. త్రూ అవుట్ ది ట్రినిటీ సీజన్, పరిశుద్ధ త్రిత్వకాలం అంతా కూడా ఈ స్పృహ కలిగి మనము ఆరాధించాలనేది మన సంఘ పితరుల యొక్క ఆలోచన. ఎందుకంటే చర్చ్ ఇయర్ని, సంఘ సంవత్సరాన్ని 2 ప్రధాన విభాగాలుగా వారు ఏర్పాటు చేశారు. మొదటి విభాగము అడ్వెంట్ నుండి త్రిత్వము వరకు, అంటే త్రిత్వ ఆదివారానికి ముందు వరకు, పెంతెకోస్తు వరకు, అక్కడి నుండి ఉన్నదంతా కూడా ఇది త్రిత్వకాలము. మొదటి అర్ధ సంవత్సరము అడ్వెంట్ నుండి లెక్కేస్తే ప్రభువు మన కొరకు ఎన్ని రకాలుగా ఆయన తను చేసిన కార్యాల సంపుటిని మనం ధ్యానించుకుంటాం. నోయింగ్ అబౌట్ హిస్ టాస్క్స్ రిగార్డింగ్ అవర్ హ్యూమన్ సాల్వేషన్. ఈ రెండవ అర్ధభాగం ఉంది. ఈ త్రిత్వకాలంలో మనం చేయదగినది ఏమంటే, ఆయన చేసిన వాటిని ఎరిగిన తర్వాత
దేవత్వము యొక్క త్రిత్వము అంటే ఈ మొదటి అర్ధ సంవత్సరంలో ఏవే కార్యక్రమాలు మనం విన్నామో ప్రభు చేసిన వాటన్నిటినీ వాటి కొరకు ప్రత్యేకించి ఈ రెండవ అర్ధ భాగంలో ఆయనకి కృతజ్ఞత చెప్పడమే మన పని. స్తుతికి మూలముందు ఒక ప్రత్యేకమైన మాట ఉన్నది. అది ఏమంటే ఎపైనోస్ అనే మాట వాడారు. అర్థం ఏమంటే నాట్ ఓన్లీ నోయింగ్ ద డీడ్స్ ఆఫ్ గాడ్ బట్ ఆల్సో హిస్ మార్వలస్ పర్సనాలిటీ. ఆ వ్యక్తి ఎవరో నీవు ఆరాధించు వాని ఆరాధ్యుని యొక్క వ్యక్తిత్వం ఏంటో అనేది నువ్వు ఎరిగి ఉండటము, జీవాత్మ పరమాత్మలో ఆనందించు అంతిమ లక్ష్యం అదే. నోయింగ్ అబౌట్ హిమ్ అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అనుగ్రహించే ఈవులను ఎంజాయ్ చేయడమే కాదు, ఈవులు అనుగ్రహించే ఆయన ఎవరో, నీకేమై ఉన్నాడో ఇది నువ్వు ఎరిగి ఆయనకు నువ్వు స్పందించాలి. ఎలా స్పందించాలి? ఆయన దేవత్వము యొక్క విభజన, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఆయన మన కొరకు చేసిన కార్యకలాపాలన్నిటినీ మనము కూడా మన త్రిత్వముతో, మానవ త్రిత్వంతో ఆయనని హెచ్చించి ఆయనని కృతజ్ఞత చెల్లించి ఆయన నిత్యము మనము ధ్యానించు వారమై ఉన్నాము. మానవ త్రిత్వము మన శరీర ప్రాణాత్మలు, ఈ మూడు మనకి త్రిత్వము. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనేది ఆయన త్రిత్వము. గనక ఇప్పుడు ఈ హోలీ ట్రినిటీ ఏమేమి మన కొరకు చేసి పెట్టాడో వాటికి తగురీతిగా విత్ ఆల్ అవర్ హార్ట్, అదే కదా మనం ద్వితీయోపదేశ కాండంలో మనం వింటున్న ఆ ప్రధానమైన సందర్భం. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు, మోయాబు పీఠభూముల మీద కూర్చోబెట్టి 6వ అధ్యాయం 4వ వచనం నుంచి వింటుంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ అనే మాట మనం వింటున్నాము. ఇంగ్లీష్ మాట విత్ ఆల్ అంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్ అని, సంపూర్ణంగా నీ పూర్ణ హృదయము, విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ విత్ ఆల్ యువర్ స్పిరిట్, పూర్ణ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అంటే పవర్ అదనమాట. అందుకని హార్ట్ అంటే ది సీట్ ఆఫ్ ఆల్ ప్యాషన్స్, హృదయమైంది. స్పిరిట్ అంటే ది డివైన్ రిప్రజెంటేటివ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్, మానవునిలో దేవుని ప్రతినిధి, దేవుడు పెట్టిన ఆత్మ. ఇకపోతే మన శక్తి లేక బలము, దీనిని మన ఇట్ ఈస్ బయలాజికల్ ఇష్యూ. గనక బిడ్డలు ఆలోచన చేయండి, ఈ మూడింటితో ఆయన్ని ప్రేమించమన్నాడు. లవింగ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్పిరిట్, విత్ ఆల్ యువర్ పవర్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. దావీదు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. హబక్కు కూడా ఇదే మాట, యెహోవా నా బలము. ఆయన మనం బలముగా చేసుకోకపోతే మనం ఎలాగా? ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపం చేయాలి. ద్వితీయోపదేశ కాండము 8:18 మానవ అతిశయానికి దోహదపడే ఒక కారకం ఉన్నది. ఆ రీజన్ని ప్రభువు దానిని కాదని ఇశ్రాయేలుకి నేర్పమంటున్నాడు. కాగా నీ దేవుడని యెహోవా చేసుకొనవలెను. ఏలయనగా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనవలెనని మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. చాలండి, మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయన.
ఎఫిషియన్సీ మీకు ఇచ్చేవాడు ఆయన. అందుకే ఇది మా బాహుబలము, మా తెలివి, మా పవరు, మాకున్న పరపతి ఇలాగ చెప్పుకోవద్దని ప్రభు ద్వితీయోపదేశకాండము 8:18లోనే చెప్పాడు. కానీ వీళ్ళు ఏది చేయొద్దన్నారో అదే వీళ్ళు చేయడం ప్రారంభించారు. నేడు కూడా అదే జరుగుతుంది. కనుక ఈ పరిశుద్ధ త్రిత్వంలో ద రీజన్ ఫర్ యువర్ బ్యూటీ, ఫర్ యువర్ వెల్త్, ఫర్ యువర్ విజ్డమ్, ఇవన్నీ కూడా ఎవరి కారణం అంటే యెహోవాయే కారణము. సామెతలు 22వ అధ్యాయంలో జ్ఞానమును, ఐశ్వర్యమును, జీవము ఈ మూడింటికి కారణము నేనే అంటున్నాడు ఆయన. ఇందులో భయము, భక్తి 22వ అధ్యాయంలో ప్రారంభంలో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన ఈ మూడు కలుగుతాయి. ఏంటవి? ఐశ్వర్యము, ఘనతయు, జీవము. ఈ మూడు గనక దోస్ హూ వాంట్ టు హ్యావ్ దీస్ త్రీ, ఈ మూడు కావలసిన వాళ్ళు ఆవశ్యకంగా వారు ఏమవ్వాలి? యెహోవా యందలి భయము కలిగి ఉండాలి. ఓకే, ఈ దినపు వాక్య భాగాలకు ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. అంచేత ఇప్పుడు ఈ పరిశుద్ధ త్రిత్వ దేవునికి నీ మానవ త్రిత్వంతో ఎలాగ నువ్వు స్తుతి చేస్తున్నావు, ఎలాగ ఆయన ఆరాధిస్తున్నావు, నీ ఆరాధన ఎలా ఉన్నది అనేది మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈ దిస్ వరల్డ్ వేర్ వీఆర్ లివింగ్, ఈ జీవిస్తున్న ఈ లోకమే ఇట్స్ క్వైట్ ట్రాన్సిటరీ. అది కేవలం అశాశ్వతం. అలా గతించిపోయే లోకంలో ఉన్నవన్నీ గతించిపోతూ ఉంటవి. మరి గతించపోని ఒక లోకం ఉన్నది. ఆ లోకంలో మనము నిత్యము ఉండడానికి ప్రభు మనకి ఒక ఏర్పాటు చేసి పెట్టాడు. దాని గురించి వినడానికి కొంచెం సమయం మీరు వెచ్చించాలని నేను ప్రభు పక్షంగా కోరుతున్నాను. ఏమంటే, ఇన్ దిస్ passing world, man is boasting of his all these things. జ్ఞానము ఏదో తనకి తెలిసింది, కొద్దిపాటి జ్ఞానం ఉంటే దాని గురించి కిందేడు మీదేడు లోకాలు ఆలోచిస్తూ ఉంటాడు. తన శక్తి, తన పవర్. ఈవేళ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇంటర్నేషనల్ కింగ్డమ్స్, వ్యక్తి నుంచి అంతర్జాతీయ రాజ్యాలు, సామ్రాజ్యాల వరకు కూడా తమ అతిశయము, తమ సాధించిన అంశములు, అచీవ్మెంట్స్, మిలిటరీ పవర్, నాలెడ్జ్, మనీ, ఇంకేం కావాలి, ఇంకేమన్నా అనుకో, దేర్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇవన్నీ పెట్టుకుని మనుషుడు ఆహా నాకు ఎంత ఉందో అంత ఉందో అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఈ లోకంలో కలిసిపోతాయి. ఎందుకంటే పంచభూతాలు మహావేంద్రముతో ఒక దినాన్ని కాలిపోయే ఒక రోజు లోకానికి ఆయన పెట్టే. ఇట్ ఈజ్ ఇన్ హిజ్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. ఆయన ఈ సమస్త ప్రాచీనమైన దానిని, దట్ విచ్ వాజ్ స్పాయిల్డ్ అండ్ డెస్ట్రాయిడ్ అండ్ కర్స్డ్, దీనికి కంటిన్యూ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. గనక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఆయన ఒక నూతన ఆకాశమును, నూతన భూమిని చేయాలనే ఆ కోరికతో ఉన్నాడు ఆయన. కనుక ఆయన చిత్తమెరిగి, ఆయనని ఎరిగి మనం ఏం చేయాలంటే, ఆయన దృష్టిలో ఉన్న ప్రిఫరెన్షియల్ ఐటమ్స్ని మనము కోరుకుంటా ప్రయత్నించాలి. అట్లా కోరుకోవడానికి మనల్ని నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. మనకి ప్రావిజన్ అయిన ఉన్నవాడు ఆయనే. ఈ జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. జ్ఞానం తక్కువ ఉంటే తక్కువ ఉన్నవాడు అడగమంటున్నాడు ఆయన. నీకు ఏమేమి కావాలని అడగమంటాం. చెప్పిన గ్రంథ సాక్ష్యాలు ఉండగా కూడా యేసుస్వామి మరలా మనకు తన ప్రార్థనలో, తను మనకు నేర్పిన ప్రార్థనలో నేర్పించాడు. ఏమంటే, మనం ప్రభు నేర్పిన ప్రార్థనలో 2వ బిగినింగ్లో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమనే మాట మనం వింటున్నాం. ఆహారం అంటే కేవలం కంచంలో పెట్టుకుని తినేదే కాదు. ఆహారము అర్థమేమంటే, ఈ లోకంలో ఉన్న నీ అవసరాలు, నీ పొరుగువాని అవసరాలు, నీ బిడ్డల అవసరాలు, నీ దేశానికి సమస్త ఈ లోక జీవనానికి సంబంధించిన ప్రతి అంశము తాలూకు అక్కరని యేసుస్వామి ఆహారమందు ఇమిడ్చి మనకు అలాగా నేర్పాడని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మనకి తెలియజెప్పాడు. గనక
ప్రియమైన వాళ్ళారా, మీకు ఈ ఉదయం చెప్పే మాట సారాంశం ఏమంటే, లెట్ us ask him. ఆయన మనం అడుగుదాం. అడగడానికి వచ్చాము, అడిగి పొంది ఆయన ఆరాధిద్దాము. ఆరాధించి అడుగుదాము, అడిగి పొంది ఆయనకి కృతజ్ఞత చెబుదాం. మీరు ఆలోచించి, ఎందుకంటే విజ్డమ్ ఓవర్వెల్మ్స్, జ్ఞానము పొంగుద్ది, మళ్ళా చప్పమడిపోతుంది. రెండవది పవర్ పఫ్స్ అప్, అధికారాలు రోజు ఉండవు. ఇట్ ఈస్ పవర్. పవర్ స్పాయిల్స్. అధికారం నిత్యము మనిషిని పాడు చేస్తుంది. అట్ ది ఎండ్ ఇట్ విల్ బి ది రిజల్ట్. మోర్ పవర్, మోర్ పొల్యూషన్. ఈ కళంకం అనేది పవర్ వల్ల వస్తుంది. పవర్ని డ్రైవ్ చేయడానికి వెల్త్ ఉంది. ఈ వెల్త్ ఏం చేస్తుంది? ఇట్ వెదర్స్. దీనికి మన తెలుగులో గొప్ప సామెత మన పెద్దలు పెట్టారు, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయిపోతాయి అంటారు. ఈ వేళ ధనం ఈ వేళ ఉండదు. అంచేత విజ్డమ్ ఓవర్వెల్మ్స్, పవర్ పఫ్స్ అప్, దెన్ వెల్త్ వెదర్స్ అవే. ఈవేళ ఎగిరిపోతుంది. ఐశ్వర్యము మనము ఆనుకునేది కాదు. మనకు కలిగిన ప్రజెంట్ అధికారం ఏదైనా ఉంటే అది మనం ఆనుకునేది కాదు. మనం కలిగిన జ్ఞానం ఏదైనా ఉందంటే అది మనం నమ్ముకునేది కాదు అని పరిశుద్ధ వాక్య భాగంలో తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మనకి చెప్పాడు. మనం వీటి స్వీకరిద్దాం. ఇది ఎలా ఉండగా పత్రిక వాక్య భాగంలో ఎఫెసు పట్టణంలో యంగ్ పాస్టర్గా వెళ్ళబోతున్న తిమోతికి ఈ మాటలు ఆయన హెచ్చరిస్తూ, అబ్బాయి నువ్వు ఇలాగ నిన్ను నువ్వు కండక్ట్ చేసుకోవాలి, నీ సంఘాన్ని ఈ విధంగా కండక్ట్ చేస్తూ ఆ సంఘానికి ఇటువంటి కమిషన్ ఇవ్వయ్యా, ఇటువంటి ఆజ్ఞ చెప్పు అని తిమోతికి వృద్ధ అపోస్తలుడి ద్వారా ఇస్తున్న మాట ఏమంటే, మనము కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై సంతృప్తి కలిగి ఉందాము. ఇంతకు మించి ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఇంకేదైనా కావాలని యాస్పిరేషన్ మనలో ఉందనుకోండి, అటువంటి అక్రమమైన కోరిక, అది దైవ సంబంధమైనది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పాను కదా, దీస్ ఆర్ వెరీ క్వైట్ ట్రాన్సిటరీ, చాలా గతించిపోయే అంశాలు ఇవన్నీ. ఆ ధనం సంపాదించాలి, ఇంకా మనకి మించినది, మన అక్కడికి మించి, అంటే సర్ప్లస్ కొరకు ఆరాటపడే వారి కొరకు ఈ తిమోతి పత్రికలోని అపోస్తలుడు అంటే పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్న మాటలు ఇవి. గనుక ది లవ్ ఆఫ్ మనీ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీ ఈవిల్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము కలిగి ఉండాలి, కానీ మించిన ధనం అక్కర్లే. ఒకవేళ ఉన్నా ఇట్ మస్ట్ బి మాస్టర్డ్ బై ది బిలీవర్. విశ్వాసి చేత అది ఏలబడేదే అనలేక ఉండాలి, కానీ ధనము చేత ఏలబడే విశ్వాసి కాదు. అతని అంతము చివరికి భ్రష్టత్వం. కాబట్టి గుడ్ మానిటరింగ్ కావాలి. మనీని వాడడంలో మనీ నీకు సేవ చేయాలి. యూ మస్ట్ నాట్ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ఆర్ ది స్లేవ్ ఆఫ్ మనీ. ఈ మాట యేసయ్య ఎప్పుడో చెప్పాడు. ఒకడు సిరికిని దేవునికిని సేవ చేయలేడు, అయితే దేవుడికి లేకపోతే సిరికి. కాబట్టి ఈవేళ మనీ ఆర్ వెల్త్ టేక్స్ ది ప్లేస్ ఆఫ్ గాడ్. ఈ లోక జంజాటంలో పడి ఈ గొప్ప సత్యాన్ని మనం మరిచినప్పుడు అంత ప్రమాదం అయిపోద్ది. కనుక మరవకుండా మనం ఈ నీకు కలిగినది దేవుని దగ్గర నుంచి వచ్చిందనే మాట. దిస్ వాజ్ సమ్మరైజ్డ్ బై జోబ్. యోబ్ అని మహాభక్తుని ద్వారా మనకి ఏనాడో ఈ సత్యాన్ని ఆయన బయలుపరిచాడు. ఏమంటే ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ ఎవ్రీథింగ్. యెహోవా ఇచ్చాడు అన్నాడు, అట్ ద సేమ్ టైం యెహోవా తీసుకున్నాడు అన్నాడు. అది మర్చిపోవద్దు ఎప్పుడు. ఇట్ ఈజ్ మై పవర్, నా బలము, ఇట్స్ మై విజ్డమ్
దిస్ ఈజ్ మై పర్స్ ఇన్ నథింగ్ డూయింగ్, ఎన్ని తీసి పక్కన పడేయాలి. ఎందుకంటే దీస్ వర్ గివెన్ బై యువర్ హెవెన్లీ ఫాదర్. అందుకని మనం ఏం చేయాలి? కంటెంట్మెంట్ కలిగి ఉండాలి. కంప్లైంట్ ఇవ్వకూడదు, నాకు ఇది లేదు అది. అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తిపడి ఉందాము అంతే. కోటీశ్వరుడు ఆ పూటగా తింటున్నాడు, లేనివాడు ఆ పూటగా తింటున్నాడు. ఇచ్చిన ఇష్యూ ఏమంటే కంచంలో వేసుకున్న భోజన పదార్థము నోట్లోకి వెళ్ళి అది జీర్ణమండలం ప్రవేశించి అది రక్తంలో కలిసి పర్యంతము ఎవరికి గ్యారంటీ లేదు. ఏమాత్రానికి ఊరికి మనుషుడు కింద మీద ఊరికి హడావిడి చేస్తూ ఉంటాడు. కాబట్టి మైండ్ దిస్ నోబుల్ వర్డ్, ధనాపేక్షల గుడకు సాహసించొద్దు. నీకు కావాలనే సంగతి ఆయనకి తెలుసు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండ్ ఆల్సో మిస్టీరియస్ థింగ్స్ అండ్ ఆల్సో వెరీ మీనియల్ థింగ్స్. నీచమైనవి కూడా చేస్తుంది. డబ్బు ఎన్నో పనులు చేస్తుంది, ఘనమైనవి చేస్తుంది, నీచమైనవి చేస్తుంది. కనుక మనీకి అది చేసి నీ చేత కార్యం జరిగించేవాడు దేవాతి దేవుడై ఉండాలని కోరుకో. అందుకని ఈవేళ మరొక మాట కదాం. ఈ లోకపు ఈ 3 అంశాలు, జ్ఞానమే కానీ, శూరత్వమే కానీ, లేక పవర్ కానీ, సంపద కానీ, ఈ 3 కూడా మనిషికి ఇచ్చేవి నిజమైన తృప్తి కాదు. దిస్ ఈజ్ కాల్డ్ కంప్లసెన్సీ, సూడో సాటిస్ఫాక్షన్, మాయ తృప్తి పడినట్టుగా ఉంటాము కానీ అది నిజమైన తృప్తి కాదు. ఎందుకంటే నిజమైన తృప్తి నీకు కావాలంటే ఏం చేయాలి? తృప్తిపరచు వాణిని నువ్వు కలిగి ఉండాలి. ఈవులు ప్రదాత అయిన యేసు నీకు కలిగి ఉంటే తప్ప ఒకని హృదయంలో నిజమైన తృప్తి కలగదు. ఇవన్నీ 3 కలిగి ఉన్నా సంథింగ్ ల్యాకింగ్ ఇట్ అపియర్స్. ఇంకా ఏదో తేడా వచ్చింది అన్నట్టుగా కనిపిస్తుంది. కనుక అవేమి నీ నుండి పారిపోవాలంటే ఒకటి యేసు కలిగి ఉండాలి. నాట్ ది గిఫ్ట్స్ బట్ ద వెరీ గివర్ ఆఫ్ ది గిఫ్ట్స్. వరాలను అనుగ్రహించు ఆయన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ సోల్ ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, ఇట్స్ సేవ్డ్ బై గాడ్ ద సన్. It is being protected and preserved, comforted by the Holy Spirit. తండ్రి అయిన దేవుని చేత సృజించబడిన నువ్వు చెడిపోతే నిన్ను రక్షించుకున్న కుమారుడైన యేసు స్వామి, నీకు అనుక్షణము నిన్ను ఆదరిస్తూ నీలో ఉండి నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు, దేవతృత్వము నీకు కలిగి ఉండకపోతే మిగిలిన ఏమి కలిగి ఉన్నా నీకు నిష్ప్రయోజనము. వాటి వల్ల నీకు ఏమీ మేలు కలగదు. కాగా నీకు మిగిలేది అసంతృప్తి, గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్. నేను బిడ్డ ఆలోచించేయండి. ఇక 3ది, నీవు జీవితము ఇట్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ కంట్రోల్డ్. నిన్ను ఏది కంట్రోల్ చేయకూడదు. నైదర్ యువర్ కరెన్సీ, యువర్ విజ్డమ్, యువర్ పవర్, యువర్ వెల్త్, ఏమైనా సరే ఇవేమి పని చేయకూడదు. పనిచేస్తే నిన్ను నడిపించేది లోకమే కానీ ప్రభువు కాదు. సంఘంలో సంపన్నులైన వారికి, ఐశ్వర్యవంతులైన వారికి ఇలాగ చెప్పవయ్యా అని యువ పాస్టర్ గారికి వృద్ధ అపోస్తలుడు చెప్తున్న మాటలు మనం విన్నాం, ఇప్పుడే గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ సంగతి ఏమంటే మనం ఏం చేయాలి? రాబో కాలానికి మనం ఏం చేయాలి? పునాది వేసుకోవాలి. ఇప్పుడు లోకం తెల్లాలేసి తిరిగి మనము పడక వెళ్ళే వరకు కూడా చేసే ఆలోచన ఏమంటే, మనకు తెలిసి కొంత తెలియక కొంత జరిగే ప్రోగ్రాం ఏంటంటే, అవర్ ప్రోగ్రామ్ ఇన్ అండ్ అరౌండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రొవిజన్. ఏమి తినాలి, ఏమి తాగాలి, సాయంత్రం ఏముంది, ఈ నెలకి ఏముంది, వచ్చే సంవత్సరం ఏం చేయాలి. దీన్ని మూలంలో ప్రోనియో అంటారు. ప్రో అంటే బిఫోర్ హ్యాండ్ అని, నియోయో అంటే టు థింక్ ఓవర్ అని. ఇందులోంచి వచ్చిన మాట ప్రోవిజన్, ముందుగా నువ్వు ఎరిగి ఉండడం. ఈ ప్రోవిజనే మనము నిత్యము మనం వాడుకునే మాట. ప్రొవిజన్ షాప్, ఒక నెలకి ఏమి కావాలో ఆ వస్తువులన్నీ మనం కొనుక్కుంటూ ఉంటాం.
ఇది ఈ లోక జీవనానికి ఇంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు రాబో లోకం ఒకటి ఉన్నదని, అది శాశ్వతమని, అక్కడ ఈ లోకంలో వాడిన కరెన్సీ అక్కడ పనిచేయదు. ఏమంటే ఒక మాట విందాం, ఈ భూప్రపంచంలో ఒక దేశానికి ఉన్న కరెన్సీ మరొక దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ కరెన్సీ అక్కడ మళ్ళీ ఎక్స్చేంజ్ అవ్వడం అనే ఒక రూల్ భూలోకంలో ఉన్నప్పుడు, మరి మనం ఈ లోకవాసులం అయి ఉండి మన నిత్యలోకమైన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడున్న మనీని అక్కడికి ఎక్స్చేంజ్ చేసుకోవద్దా? ఆ చేసుకుంటే కావలసిన డివైస్ మనకు ఆయన పెట్టాడు. ఏమంటే ది వరల్డ్ వెల్త్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఇంటూ ది హెవెన్లీ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ వర్క్స్. సత్క్రియలు అనే ధనముగా మనం మార్చేసుకోవాలి. అక్కడ ఏ కరెన్సీ అక్కడ యూజ్ చేయబడదు. అంచేత ఈ సత్క్రియలు అనే ఈ ధనాన్ని, ఈ కరెన్సీని మనం ఇక్కడ సంపాదించుకోవడం నేర్చుకోగలందులకు ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసే పని ఏమంటే వాళ్ళు రాబో కాలానికి వాళ్ళు మంచి పునాది వేసుకుంటారని ఇలా కంక్లూడ్ చేస్తున్నాడు దేవుడు. దేవుని ప్రియులు ఆలోచన చేయండి. ఈ రాబో కాలానికి పునాది అనేది ఈ లోకమందు ఉన్నది, పరలోకం కొరకు ఇంత ధ్యాస కలిగి ఉండమని పరిశుద్ధాత్ముడు తన సేవకుడైన అపోస్తలుల ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. ఓకేనా? ఇకపోతే యేసుస్వామి చెప్పిన మాట, ఒకసారి వాళ్ళకి ఆస్తి పంపించండి, ఆస్తి పంపకం చేయండి అని ఒక అతను యేసుకి కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు యేసుస్వామి చెప్పిన మాట, ఏమయ్య నేను తీర్పరిగా రాలేదా ఇక్కడికి అని చెప్పుతూ అంటాడు, ఒకని కలిమి విస్తరించడంలో అతనికి జీవానికి మూలం కాదని చెప్పి ఆ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడం, దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఏమంటే ఒక ధనవంతుడికి, లోకాసు వార్త 12వ అధ్యాయము, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు సమకూర్చుకున్నటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, ఈయన ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అని అనుకున్నాడు. దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప నియమాన్ని యేసయ్య మనకి చెప్పిన దాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి, హెచ్చించాలి. ఎందుకంటే ఆ ధనవంతుడు ఇలాగా చేద్దామని తన ప్రాణంతో చెప్పుకునేసాక తను చేసుకున్న తీర్మానాన్ని ఇంకా తన ప్రాణంతో చెప్పుకోవడం ముగించలేదు. ఇలాగ చెప్పుకుంటాము అని అనుకుంటున్నాడు. ఈవెన్ బిఫోర్ హీస్ డెలివరెన్స్ ఆఫ్ హిస్ డెసిషన్, అతని తీర్మానం బయటపెట్టే ముందుగానే ది హెవెన్ హ్యాజ్ ఇన్వేడెడ్ అపాన్ హిమ్. పరలోకం అతని మీద దాడి చేసి ఏమంటున్నాడు అంటే ది ఇటర్నిటీ హ్యాస్ ఇన్వేడెడ్ అపాన్ హిమ్. నిత్యత్వము కాలంలో ఉన్న అతని మీద దాడి చేసి ఏమన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నారు. అంతేగాని అడుగుచున్నాడు కాదు, అక్కడ అచ్చు తప్పు కాదు. ఈ విషయం మీరు అందరూ గ్రహించని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తెలుగు వ్యాకరణ ప్రకారం అంటే
దేవుడు అడుగుచున్నాడు అనే ఉండాలి, కానీ ఇది తెలుగు వ్యాకరణం కదా. దిస్ ఈజ్ గాడ్స్ గ్రామర్. ఏమంటే దేవుడు అనేది సింగులర్ నెంబరు, అడుగుచున్నారు అనేదేమో ప్లూరల్ నెంబరు. మరి కాదా? ఇది అక్షర సత్యం. అందుకని ట్రాన్స్లేటర్స్ అలాగే చేశారు. యేసయ్య చెప్పడం కూడా అలాగే చెప్పాడు. అడుగుచున్నారంటే గాడ్ ది ట్రయూన్ గాడ్ ది సన్ అండ్ గాడ్ ది ఫాదర్ అండ్ గాడ్ ది హోల్ స్పిరిట్, ఈ ముగ్గురు కలిసి అడుగుతున్నారా నీ ప్రాణాన్ని. మరి ఇప్పుడు నువ్వు ఈ నిలవేసుకుని పాత గాజులు ఇప్పించి కొత్త గాజులు కట్టుకున్నావు, కొత్త స్టోరేజెస్ చేసుకున్నావు, ఇవన్నీ ఎవడ పాలు అవుతాయి అబ్బాయి అని ఆ రాత్రి వీడిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందుకే ప్రభు చెప్పిన మాట ఏమంటే ఒకని కలిమి విస్తరించడంలో వాని జీవమునకు మూలము కాదు. విచ్ మీన్స్ ది ఇంక్రీజ్ ఆఫ్ అవర్ వెల్త్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మన ఆస్తి వృద్ధి మన జీవాన్ని వృద్ధి చేసేది కాదు, జీవానికి మూలము కాదు. అలాగైతే ఈవేళ చనిపోతున్న ఈ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎందుకు పోతున్నట్టు? వాళ్ళకి డబ్బు లేకపోయేవాళ్ళు బహు కొద్ది మంది, డబ్బు కలిగిన ధనవంతులు అనేకులు. హాస్పిటల్స్ ఉంటున్నాయి, మందులు ఉంటున్నాయి, వైద్యులు ఉంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కానీ వీళ్ళు ఎవరో కూడా భూలోకంలో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? వారి కలిమి కాదు, తమ జీవానికి ఆధారం. ఈవేళ పాట మనం చదువుకున్న 19వ వచనంలో ఏం చదువుకున్నాం? జీవాధారకుడైన యేసు రాబో కాలానికి పునాది వేసుకునే నిమిత్తము మనందరికీ జీవాధారకుడైన దేవుడు అనే మాట అపోస్తలుడైన పౌలు గారు మనకి వివరించాడు. జీవాధారకుడైన చూద్దామా, తిమోతి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో జీవాధారుడైన మాట ఉన్నది. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటని ప్రారంభించాడు. అంటే గాడ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, సమస్తానికి జీవాధారకుడు. ఎంత మాత్రమే కాదు, కీర్తనాకారుడు కూడా ఈ దేవదేవుని ఎట్లా శ్లాఘించాడంటే విందామా. 145 9వ వచనము, అలాగే 15వ వచనం ఏముంది అక్కడ? 145 9th verse అండ్ 15th verse. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదను ఉన్నవే. హల్లెలూయా. అలాగే 15వ వచనంలో సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు. ఎంత గొప్ప సంగతి అండి ఇది. ఆలోచించేయండి. ఇంకొక మాట విందాము. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనంలో గ్రీక్ ఫిలాసఫీయే చెప్పింది ఈమెని. ఇప్పుడు మనం చదవబోతున్న ఈ వచనం ప్రకారం చూస్తుంటే ఆ ఎసెన్స్ అంతా కూడా పౌలు గారు గ్రీక్ ఫిలాసఫీ నుంచే తీసుకు చెప్పాడు అన్నమాట. 24th verse ఆఫ్ 17th chapter. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అంటే ఆయన మనకి జీవమును, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు. ఏంటిది? జీవమును ఊపిరిని. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ బ్రీత్, అవర్ బ్రెత్ ఈజ్ హిజ్ వెరీ, అవర్ నాస్ట్రల్ సిస్టమ్ ఇది మియర్ మెకానిజం ఆఫ్ హిజ్ బ్రెత్. ఆయన తన ఊపిరిని మనకు ఊదడు కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల కార్యక్రమాన్ని దేవుడు ఆయన స్టార్ట్ చేశాడు.
బొమ్మను చేసేసాడు ఆదాముని, నిలువెత్తు బొమ్మని, ఇద్దరిని అవ్వని కూడా. బొమ్మ చేసిన తర్వాత ఆయన ఫినిషింగ్ టచెస్ అన్నీ అయిపోయాక ఆయన వీరిద్దరిని యాక్టివేట్ చేయడానికి హీ ఇన్సర్టెడ్ హిస్ బ్రెత్, దెన్ ద టూ వర్ యాక్టివేటెడ్. అర్థం చేసుకోవాలి, ఈవేళ ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ సిలిండర్ తక్కువైపోయినవి. అవును, తక్కువైపోయినాయి, మరి నువ్వు చేసుకున్న పని ఏది? ఇట్ ఈజ్ యువర్ విజ్డమ్ టు బీ ఇన్ స్కేర్సిటీ. అర్థమైందా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చాను నీకు, ఐ హ్యావ్ గివెన్ ఎవ్రీ ప్రొవిజన్ ఆఫ్ మై క్రియేషన్. నా క్రియేషన్ మీద నువ్వు ఆధిపత్యం తీసుకుని నువ్వు రకరకాలుగా నీ మేనేజరియల్ విజడం అంతా నాకు చూపిస్తున్నావు కనుక అబ్బాయి, నువ్వు టేక్ యువర్ ఓన్ వే. చాలా చోట్ల చూస్తున్నాను, హోటల్స్లో ముందు పెడుతున్నాయి. ఈ మధ్య మా చిన్నప్పుడు అవి ఉండే కాదు, టేక్ అవే అనే బోర్డు పెడుతున్నారు. అంటే అక్కడ తయారు చేస్తారట, మనం కావాలి వెళ్ళి అక్కడి నుంచి మనం పట్టుకుపోయి టేక్ అవే. అదే స్టేట్మెంట్ మనకు అప్పగిస్తున్నాడు ఆయన, యూ టేక్ అవే అన్నాడు ఆయన. సమృద్ధిగా ఉన్నప్పుడు అన్నాడు అదే మాట, ఇప్పుడు అదే. ఇంకా అంతకంటే ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు వైండ్ అప్ ది క్రియేషన్. దీనిని ముగించబోతున్నాడు ఆయన. మరి ముగించిపోయే లోకంలో ఉన్న సోర్సెస్ అన్నీ ముగింపు రాకపోతే ప్రారంభానికి వస్తే రావు కదా. అండ్ దట్ విత్ అవర్ ఈవిల్ అండ్ క్రికెడ్ అండ్ కరప్ట్ సిస్టమ్స్. అందుకని మనకు ఉన్న ప్రతి సోర్సు కూడా, ప్రతి వనరు తక్కువైపోతుంది, ఆక్సిజన్ తక్కువైపోతుంది. వెంటిలేటర్ మీద ఉంటున్నామంటే కారణం ఏమిటి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్. ఇదే కదా మనం సాధించుకున్నాం. యెహోవాను భయభక్తులు కలిగి ఉండమన్నాడు ఆయన. ఇర్మియా ఆఖరిగా చెప్తున్న మాట వినేసి ఈవేళ మనము మన రెస్పాన్స్ ఏంటో చూద్దాం. హౌ బెస్ట్ వీ కెన్ రెస్పాండ్ టు అవర్ హోలీ గాడ్. పరిశుద్ధ దేవునికి మనం ఎంతవరకు కృతజ్ఞులు ఉంటామో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ఆ కంక్లూజన్కి మనం రావాలి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. చాలండి. ది హోల్ గ్లోబ్ హ్యాస్ టు బీ ఫిక్స్డ్ ఆన్ దిస్ హోలీ వెర్స్. నీవు స్వస్థపరచునైనా నేను స్వస్థపరుస్తాను, పరచబడతాను. నీవు రక్షిస్తే తప్ప నేను రక్షించబడలేను నాయన. దేర్ ఫార్ యు ఆర్ ది ఓన్లీ కాజ్ టు మై సింగింగ్, టు మై అడోరేషన్. నా ఆరాధనకి, నా ప్రైజ్ అండ్ వర్షిప్కి నీవే కారకుడు అని ఎవరు ఆయనకు పడి సాష్టాంగ పడతారో దే విల్ బి హీల్డ్. ఈవేళ ఇన్ దిస్ గ్రేట్ పాండమిక్ సీజన్ ఆఫ్ టైం సర్వ ప్రపంచము కొట్టుమిట్లాడిపోతాం. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తావు నువ్వు? వేర్ టు గో? టు హూమ్ యు ఆర్ టు కన్సల్ట్? ఎవరిని కలుసుకుంటావు? నో. జీవాధారకుని నువ్వు విడిచావు. ప్రతి నీ ప్రపోజలు జీవాధారకుని వ్యతిరేకమే. నీకు గ్రంథం అక్కర్లేదు, గ్రంథం సారం అక్కర్లేదు, ప్రభు ఏం చెప్తాడు అక్కర్లేదు. మనుష్యుడు ఈవేళ తను తన అచీవ్మెంట్స్ని ఇస్తాడు. ఏమంటున్నాడు? మీరే నా దేవుళ్ళు అంటున్నాడు. ఒకసారి విందాం, ఆ మాట కూడా విని మనము ముగింపుకి వెళదాం. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో మనుష్యుని యొక్క అతిశయపు ఆరంభము. బబులోను వాళ్ళు చెప్తున్న ఈ మాట అయినప్పటికీ దిస్ వాజ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 11th చాప్టర్ ఆఫ్ జెనసిస్. అక్కడ కూడా బాబేలు గోపురంలోనే ప్రత్యక్షమైంది దీని యొక్క ప్రభావం. హబక్కూకు 1వ అధ్యాయము 11వ వచనము. తమ బలమునే
తమకు దేవతగా చాలండి. ఈ మాటలు చెప్పేది ది కల్లియన్స్, అంటే బబులోనీయులు ఈ మాట చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అది అంటే యేసుకు వెలుపల ఉన్న వారందరికీ తమ అచీవ్మెంట్సే వాడికి దేవుడై కూర్చుంటాడు. అందుకని దేవుడి అంటే మనుషుడు చేసిన దేవుళ్ళు అనే మాట మనం వింటున్నాం. ఎవరి అచీవ్మెంట్ వాళ్ళు ట్రీట్ చేసేది ఏమంటే దేవుడిగా భావిస్తారు వాళ్ళు. మనం అలా చేయడానికి వీల్లేదు. మనకు ఒకే దేవుడు, ది ఓన్లీ గాడ్, ది యూనిక్ గాడ్, అద్వితీయుడైన యెహోవా నీ ప్రభు, నీ దేవుడైన యెహోవా గనక ఇది మర్చిపోవు. అద్వితీయుడు అంటే ది ఇన్కంపారబుల్ అని, నువ్వు మరొకడు ఎవరితో పోల్చడానికి వీల్లేదు. ఇండివిజిబుల్ అని, ఆయన విభాగించబడే దేవుడు కాదు, త్రిత్వమై ఉన్న ఏకదేవుడు, ది ట్రయూన్ గాడ్. ఈ గొప్ప విషయాన్ని ఎరిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఈ త్రిత్వదేవుని మనం ఆరాధిస్తూ మన మానవ త్రిత్వంతో ఆయనని నిత్యము స్తుతియాగం చెప్తూ మన థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి ఈ త్రిత్వకాలం అంతా మన కొరకు మన పితరుల చేత మనకు ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఇలాగా చర్చ్ ఇయర్ అండ్ ఇట్స్ సీజన్స్ అని డివైడ్ చేయకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనుషునికి కూడా బోరింగ్ వచ్చే అలా ఆ ప్రమాదం ఉంది. అలాగే బోర్డంగా కాకుండా మనము ఈ ఇయర్ లాంగ్ కూడా ఆయనను ఆరాధించడం వల్ల మనము నూతన పరచబడుతూ ఉండాలి. ఇటువంటిది ఏర్పాటు కలిగిన ఈ సంఘంలో ప్రభు మనం పుట్టించినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యంగా ఈ దినపు వాక్య భాగంలో నీవే నాకు స్తోత్రానికి కారకుడు నాయన, యు ఆర్ మై ఆధర్, యు ఆర్ మై ప్రొవైడర్, యు ఆర్ మై ప్రావిజన్. ఈ మాట అబ్రహాంతో ఆయన పరిచయం చేశాడు. తండ్రి కొడుకులు బలి ఇవ్వడానికి కొడుకుని తండ్రి తీసుకెళ్తుంటే దారిలో అడుగుతాడు కొడుకు, ఇసాకు అడుగుతాడు, డాడీ అన్నీ నిప్పు ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి అర్పించడానికి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడ? ఆయన చూసుకుంటాడయ్యా అంటాడు తన ఫాదర్. అంచేత అని చెప్పిన ఆదికాండం 22:8 అంటాడు. ఆ కిందకు వచ్చేప్పుడు 14 వచ్చేప్పటికి ఆ స్థలానికి ఆయన యెహోవా ఈరే అనే పేరు పెట్టేస్తాడు, యాహ్వే ఈరే. ఈవేళ మీరందరూ చెప్పుకోవలసిన మాట యెహోవా ఈరే. నీ అవసరాలు ఎరిగిన దేవుడు నీకు ఆయన అన్నీ సమకూరుస్తాడు. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్, యు ఆర్ ది క్రీచర్. దిస్ యూ హ్యావ్ టు నోటీస్ ఇట్. బిడ్డలారా, యెహోవా ఈరే, హీ ఈజ్ అవర్ ప్రావిజన్, హీ ఈజ్ అవర్ ఈరే, హీ ఈజ్ అవర్ సప్లయర్. మరొక మాట కూడా ఆయన మహానామంలో ఒక నామం జ్ఞాపం చేస్తాను. ఆయన పేరు మన పితరులు నిత్యము తలుచుకునే పేరు సర్వాధికారి అనే మాట, సర్వశక్తుడు అనే మాట మనం వింటూ ఉంటాం. పితృత్రయం అబ్రహాం, ఇసాకు, యాకోబులు అధికంగా వాడుకున్న మాట సర్వశక్తుడు అనే మాట. దీనికి హీబ్రూలో ఎల్ షడ్డాయ్ అనే మాట మనం వింటాం. అంటే అన్ని కాలాలలో అందరికీ చాలిన దేవుడు, ది ఆల్ టైమ్ సఫిషియంట్, ది ఇన్కంపారబుల్ గాడ్, ది మౌంటేనియస్ గాడ్, పర్వతమయమైన వాడు. ఆయనను ఎవరు ఆయనతో పోటీ పడ్డాక ఎవరికి లేని పరిస్థితి. ఈజ్ దేర్ బై హిస్ నేమ్. అంచేత ఆయన ఉన్నవాడు అనువాడు అనిపించుకున్న గొప్ప దేవుడు నేడు పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచరిస్తూ మనలో ఉంటూ మన కొరకు రక్షణ ప్రావిజన్ ఏర్పాటు చేసిన యేసుని గురించి, ఆయన పంపిన తండ్రిని గురించి మనతో కన్విన్స్ చేస్తూ పరిశుద్ధాత్ముడు మనలో సంచరిస్తున్నందుకు ఈ త్రిత్వదేవునికి సంఘపరంగా, వ్యక్తిపరంగా, మనము కుటుంబపరంగా ఆయనకి స్తోత్రవందనములు చేసి మనము ధన్యులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయమును తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్. Lord God
for